మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు రమా రాజేష్. నేను ఒక చార్టర్డ్ వెల్త్ మేనేజర్ అండ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. ఈ రోజు ఒక ఇంపార్టెంట్ అప్డేట్‌తో మీ ముందుకు వచ్చాను. 850 కోట్ల స్కామ్ మన హైదరాబాద్‌లో జరిగింది. అండ్ ఇది కూడా ఒక పాన్జీ స్కామ్. పాన్జీ స్కామ్ అంటే ఏంటి? అండ్ ఈ స్కామ్ ఎలా జరిగింది? ఇలాంటి వాటి నుంచి మనల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలన్నది డీటెయిల్‌గా తెలుసుకుందాము. సో, ఫాల్కాన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ ప్లాట్‌ఫార్మ్ అని ఒక ప్లాట్‌ఫార్మ్ పేరుతోని ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ కంపెనీలోని ఇన్వెస్టర్స్‌కి ఏం ప్రామిస్ చేశారంటే, షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్‌లోనే అంటే 1 ఇయర్‌లోనే మీకు 11-12% రిటర్న్స్ ఇస్తాము. అండ్ మీరు ఇన్వెస్ట్ చేయాల్సింది ఈ పర్టిక్యులర్ ప్లాట్‌ఫార్మ్‌లోని. ఇది పియర్ టు పియర్ లెండింగ్ అంటారు. సో, దీంట్లో మీరు ఇన్వెస్ట్ చేయాలని చెప్పి ఇన్వెస్టర్స్‌ని అట్రాక్ట్ చేశారు. ఇన్వెస్టర్స్‌ని అట్రాక్ట్ చేయడం కోసం ఒక మొబైల్ యాప్‌ని, వెబ్‌సైట్‌ని కూడా డిజైన్ చేశారు. అండ్ చాలా మంది ద్వారా ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్‌ని తీసుకొచ్చారు. మీరు ఇన్వెస్ట్ చేయండి. మీతో పాటు ఇంకెవరినైనా ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి కూడా వాళ్ళ తరఫున కూడా మీకు కమిషన్స్ వస్తుందని చెప్పడం వల్ల ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ దీంట్లో ఇన్వెస్ట్ చేశారు. ఆల్మోస్ట్ 25,000 రూపీస్ దగ్గర నుంచి 9,00,000 వరకు కూడా ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేశారు. టోటల్ 1,700 కోట్లు కలెక్ట్ చేశారు. అందులో 850 కోట్లు డిస్ట్రిబ్యూట్ చేయగా, కస్టమర్స్‌కి ఇచ్చేయగా, ఇంకా 850 కోట్లకి టోపీ పెట్టి వాళ్ళు కంపెనీని ఎత్తేసారు. సో, 6,979 మంది డిపాజిటర్స్ ఉన్నారు ఈ పర్టిక్యులర్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు. సో, ఇంతకీ ఈ డిస్కౌంట్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ అంటే ఏంటి? ఇలాంటి వాటిలోని మనం పడకుండా ఉండాలంటే ఏం చేయాలి అన్న పాయింట్‌ని డీటెయిల్‌గా తెలుసుకుందాం. ఇన్వాయిసింగ్ డిస్కౌంటింగ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు సెల్లర్స్ ఉన్నారు. ఒకరు మిస్టర్ ఏ అండ్ ఇంకొకరు మిస్టర్ బి. ఎవరైతే మిస్టర్ ఏ ఉన్నారో వీళ్ళు మిస్టర్ బి దగ్గర నుంచి ఒక ఐటెమ్‌ని ఏమైనా కొనుక్కోవాలనుకున్నప్పుడు, వీళ్ళకి 1 మంత్‌లో మేము మనీ ఇస్తాము అని చెప్పి వీళ్ళ దగ్గర తీసుకునేటప్పుడు, ఇక్కడ సెల్లర్ బికి అమౌంట్ కావాల్సుంటుంది. ఇమ్మీడియేట్‌గా అమౌంట్ కావాలి. వాళ్ళ బిజినెస్ రన్ చేసుకోవాలి అన్నప్పుడు ఏం చేస్తారంటే, ఒక ఇన్వాయిస్‌ని రైజ్ చేసి, ఇద్దరు ఒక బ్యాంక్‌లో తీసుకొనెళ్లి పెట్టి, బ్యాంక్ ద్వారా ఇమ్మీడియేట్‌గా అంటే సెల్లరే ఈ ఇన్వాయిస్‌ని బ్యాంక్‌లో పెట్టి, ఇప్పుడు ఆ అమౌంట్ రూ. 1,00,000 అయితే 90,000 సెల్లర్ బికి ఇచ్చేసి ఈ 10,000 రూపీస్‌ని బ్యాంక్ ఫీస్ కింద ఉంచుకునేలాగా. దీన్ని ఇన్వాయిసింగ్ డిస్కౌంటింగ్ అంటారనమాట. అంటే ఏంటంటే, ఇమ్మీడియేట్‌గా ఒక లార్జ్ అమౌంట్ ఆఫ్ మనీని మనం ఒకళ్ళకి ట్రాన్స్‌ఫర్ చేయాల్సొచ్చినప్పుడు, ఒక ఇన్వాయిస్‌ని మనము బ్యాంక్ లోపల అంటే ఒక సెక్యూరిటీ కింద పెట్టి తీసుకున్న మనీని ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ అంటారు. సో, ఈ ప్రాసెస్‌లో ఏం జరుగుతుంది అంటే, వెంటనే అంటే సెల్లర్ ఏ తనకు కావాల్సిన తన ప్రొడక్ట్‌ని కొనుక్కోవచ్చు. సెల్లర్ బి ఇమ్మీడియేట్‌గా క్యాష్ తెచ్చుకోవచ్చు. మెల్లగా సెల్లర్ ఏ ఈ బ్యాంక్‌కి ఆళ్ళు చెప్పిన 45 డేస్‌లోని రీపే చేసుకోవచ్చనమాట. సో, ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్‌లో మేము ఇన్వెస్ట్ చేస్తున్నామని చెప్పి ఫాల్కాన్ అన్న కంపెనీ ఇన్వెస్టర్స్‌ని అట్రాక్ట్ చేసింది. సో, వీళ్ళు చెప్పిన ఇదేంటి అంటే, మేము మీ దగ్గర నుంచి అమౌంట్‌ని కలెక్ట్ చేసుకొని ఇంకొక కంపెనీస్‌కి అమౌంట్ ఇస్తున్నాము. వాళ్ళు రీపే చేయగానే మీకు డిఫరెన్స్ అమౌంట్ మీకు ఎక్స్‌ట్రాగా రిటర్న్స్ ఇస్తాము. ఎక్స్‌ట్రా ఇంట్రెస్ట్ ఇస్తాము. టోటల్ 11-12% ఇంట్రెస్ట్ ఇస్తాము అని చెప్పి జనాల్ని మోసం చేశారు. ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఈ పర్టిక్యులర్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేసి నష్టపోయిన వాళ్ళున్నారు. 850 కోట్లు మొత్తానికి జనాలు నష్టపోయారు. అందులో ఎక్కువ మంది హైదరాబాద్ వాళ్ళే ఉన్నారు. సో, ఇలాంటి స్కీమ్స్‌కి ఎందుకు మనలాంటి వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు అంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్కామ్స్ చేసేవాళ్ళు ఎప్పుడు కూడా మీకు హయ్యర్ రిటర్న్స్‌ని ప్రామిస్ చేస్తారు. చాలా తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్స్ అని ప్రామిస్ చేస్తారు. అది చిట్స్ కావచ్చు, లేకపోతే ఇలాంటి స్కామ్స్ కావచ్చు, లేదా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కావచ్చు. ఏవైనా కానీ మీకు షార్టర్ పీరియడ్‌లోని ఎక్కువ రిటర్న్స్ వస్తాయని ప్రామిస్ చేస్తారు. సో, ఇలా ఎంత అవేర్‌నెస్ ఇచ్చినా కూడా ఇంకా జనాలు ఆ తక్కువ పీరియడ్‌లో ఎక్కువ అమౌంట్ వస్తుంది అన్న పాయింట్‌లోని ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటూ ఉన్న డబ్బులు నష్టపోతున్నారు. సో, షార్టర్ పీరియడ్‌లోని ఎక్కువ రిటర్న్స్ ఇస్తున్నారు అంటే అది ఖచ్చితంగా ఒక పెద్ద స్కామే. అది మైండ్‌లో పెట్టుకోండి. అండ్ ఇంకొకటి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చేసే మిస్టేక్ ఏంటి అంటే, వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా అందులో ఇన్వెస్ట్ చేసి వాళ్ళకి డబ్బులు రావడం స్టార్ట్ చేస్తే, వాళ్ళు ఇంకొకళ్ళకి చెప్తారు. నేను ఇందులో పెట్టానురా, నాకు డబ్బులొచ్చాయి, నువ్వు కూడా పెట్టుకో అనేసి. సో, ఈ ప్రాసెస్‌లోని వాళ్ళకొస్తున్నాయి, వీళ్ళకొస్తున్నాయి, వీళ్ళకొస్తున్నాయి అని దీన్ని ఫోమో అంటారనమాట. అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మనీని తెచ్చుకోగలుగుతున్నారు. నా చుట్టూ ఉన్న వాళ్ళు మనీని ఎర్న్ చేసుకుంటున్నారు. నేనే ఎర్న్ చేసుకోలేకపోతున్నాను అన్న భయంతోని, అంటే ఇది నేను మిస్ అయిపోతానేమో ఈ ఆపర్చునిటీ అన్న భయంతోని
ఉన్న డబ్బులు లేకపోయినా ఇంకెక్కడి నుంచైనా తీసుకొని వచ్చి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళే ఎక్కువ ఇలాంటి స్కామ్స్‌లో మోసపోతూ ఉంటారు. ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా అన్‌ఆథరైజ్డ్‌గా ఇట్లాంటివి చెప్తే నమ్మకండి. అలాంటి వాటిలో అలాంటి స్కీమ్‌లో పెట్టి వాళ్ళతో పాటు మీరు నష్టపోకండి. బికాస్ మెయిన్ ప్రాబ్లమ్ ఏమొస్తుంది అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ఎక్కువ వచ్చేస్తుంది. నేనెక్కడ మిస్ అయిపోతానన్న భయంలోనే చాలామంది ఇలాంటి ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైనా ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్స్ మీదైనా ఒక క్లారిటీ కావాలంటే ఒక అడ్వైజర్ దగ్గరికెళ్ళి ప్రాపర్ అడ్వైస్ తీసుకోండి. ఇప్పుడు మనకేమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే డాక్టర్ దగ్గరికెళ్ళి సజెషన్స్ తీసుకున్నాక తర్వాతే కదా మనం ఏమైనా ఫాలో అవుతాం. ఇది కూడా అంతే. ఒక స్కీమ్ మీకు నచ్చింది. అది బావుందనిపిస్తుంది. దాంట్లో ఎక్కువ రిటర్న్స్ వస్తాయని ఆళ్ళు ప్రామిస్ చేస్తున్నారు. కానీ అది చెయ్యొచ్చా లేదా అన్న క్లారిటీ మీకు లేనప్పుడు ఒక అడ్వైజర్ దగ్గరికెళ్ళి ఒక అడ్వైస్ తీసుకోండి. వాళ్ళు ఇది చెయ్యండి పర్వాలేదు, ప్రాబ్లమ్ ఉండదు అని చెప్పినప్పుడు వెళ్ళండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఎవ్వరు చెప్పినా కూడా అది రిజిస్టర్డ్ అయి ఉండాలి. ఇప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో పెడితే సెబీ రిజిస్టర్డ్. సో సెబీ గైడ్‌లైన్స్‌లోని మీరు ఆ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా కూడా సెబీ దాన్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటది కాబట్టి ఇబ్బంది ఉండదు. సో మీరు ఇన్వెస్ట్ చేసే ఇన్‌స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఆర్‌బీఐ గాని, సెబీ గాని ఇలా రెగ్యులేటర్స్‌లోకి వచ్చిన వాటిలోనే ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. తెలియని స్కీమ్స్‌లోని, తెలియని కాన్సెప్ట్స్‌లోని, అర్థం కాని విషయాల్లోని ఇన్వెస్ట్‌మెంట్ చేసుకొని మీ మనీని కోల్పోవద్దు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఇలాంటి స్కీమ్స్‌లో అస్సలు ఇన్వెస్ట్ చేయొద్దు. ఇలాంటి కాన్సెప్ట్స్‌తో ఎవరైనా మీ దగ్గరికి వచ్చినా కూడా రిజెక్ట్ చేయండి. మీరు ఇక్కడ మిస్ అయిపోతానేమో, ఆ 5%, 10% మిస్ అయితానేమో అన్న పాయింట్‌లోని మీరు ఇన్వెస్ట్ చేస్తున్న అమౌంట్‌ని కూడా మిస్ అవుతున్నారు. మీరు టోటల్ అమౌంట్‌ని లాస్ అవుతున్నారు. ఈ రిస్క్‌ని మీరు అర్థం చేసుకోవట్లేదు. సో ఇది మైండ్‌లో పెట్టుకొని మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోండి. ద సింప్లెస్ట్, ఈజియెస్ట్ వే ఆఫ్ ఇన్వెస్టింగ్ ఏంటి అంటే షార్ట్ టర్మ్‌కి మనకి బాండ్స్‌లో పెట్టుకోవచ్చు, ఎఫ్‌డీస్‌లో పెట్టుకోవచ్చు, ఆర్‌డీస్‌లో పెట్టుకోవచ్చు, లేదా డెట్ ఫండ్స్‌లో పెట్టుకోవచ్చు. లాంగ్ టర్మ్స్‌కి మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుకోవచ్చు, ఈటీఎఫ్స్‌లో పెట్టుకోవచ్చు, ఆర్ స్టాక్ మార్కెట్ వాల్యూ ఇన్వెస్టింగ్‌లో చేసుకోవచ్చు. ఇంతకు మించి ఫాస్ట్ క్యాష్ కోసం ఇలాంటి మిస్టేక్స్‌ని అస్సలు చేయొద్దు. దీనికన్నా బెస్ట్ వే ఏంటి అంటే ఆ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మీ ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి. మీ స్కిల్స్‌ని డెవలప్ చేసుకోండి. మీ స్కిల్స్ డెవలప్ చేసుకుంటే ఫాస్ట్‌గా మనీ ఎర్న్ చేయడం దాని ద్వారానే పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫీల్డ్‌లో బాగా వర్కౌట్ అవుతున్నాను అన్నప్పుడు, ఆ ఫీల్డ్‌లో నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్స్ ఏంటి అన్నవి నేను నేర్చుకొని, నేను దాని మీద ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్‌కి ఇప్పుడు వస్తున్న సాలరీ మీద ఎక్కువ సాలరీ రావచ్చు. లేదా నెక్స్ట్ ఇయర్‌కి నేను కొత్త బిజినెసే స్టార్ట్ చేయొచ్చు. సో ఏదైనా కూడా ద బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ ద షార్ట్ టర్మ్ అనుకున్నది ఇన్వెస్టింగ్ ఆన్ యువర్ సెల్ఫ్. మీ ఎడ్యుకేషన్ మీద, మీ నాలెడ్జ్ మీద పెట్టుకోండి. అంతేగాని ఫాస్ట్‌గా క్యాష్ వచ్చేయాలన్న దాని మీద కాదు. ఫాస్ట్‌గా క్యాష్ వస్తుంది అంటే అర్థం అది కరెక్ట్ కాదు అనేసి. సో ఇవి మైండ్‌లో పెట్టుకొని యాస్ ఎన్ ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ కింద మీరు మంచి డెసిషన్స్ తీసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. లైఫ్‌లో ప్రతి ఒక్కళ్ళకి డిఫరెంట్ అవసరాలుంటాయి. కొందరికి పిల్లల ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అయితే, కొందరికి రిటైర్మెంట్ ఇంపార్టెంట్. కొందరికి పిల్లల పెళ్లి ఇంపార్టెంట్ అయితే, కొందరికి వాళ్ళ కెరియర్ ఇంపార్టెంట్. సో, మన లైఫ్‌లో మనకొచ్చే ప్రాబ్లమ్స్‌కి, మనకొచ్చే గోల్స్‌కి ఎలాంటి ప్లానింగ్ అవసరం. అలానే ఆ ప్లానింగ్‌లోని ఏమైనా ప్రాబ్లమ్ వస్తే ఎలాంటి స్ట్రాటజీస్ ఉండాలి. ఈ ప్లానింగ్‌తో పాటు ఇంకేం కావాలి. ఫైనాన్షియల్‌గా స్టెబిలైజ్‌గా ఉండాలంటే మనం ఏం చేస్తే కరెక్ట్. ఇలాంటి ఎంతో ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం కండక్ట్ చేయబోయే వెబినార్‌లోని డీటెయిల్‌గా తెలుసుకుంటాము. మీ ఫైనాన్షియల్ ప్లానింగ్‌తో పాటు, ఇన్స్యూరెన్స్ ప్లానింగ్‌తో పాటు ఎలాంటి ఫండ్స్‌లో పెట్టుకోవాలి, పెట్టుకుంటే ఎలా ఎగ్జిట్ అవ్వాలి, ఇవన్నీ కూడా నేర్చుకుంటాము. నా పేరు రమా రాజేష్. నేను ఒక చార్టర్డ్ వెల్త్ మేనేజర్‌ని. సో, నేను కండక్ట్ చేయబోయే ఇన్ఫర్మేటివ్, ఎడ్యుకేషనల్ వెబినార్‌కి రిజిస్టర్ చేసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్‌కి కాల్ చేసి కనెక్ట్ అవ్వండి. మీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ మీ చేతుల్లో తీసుకోండి. థాంక్ యూ.